కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు గుప్పెట్లో గువ్వ. ఈ నవలని వాణిశ్రీ గారు రాశారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇది చాలా చిన్న నవలండి, త్వరగా అయిపోతుంది. మరి కథలోకి వెళ్దామా? అనుపమ ఎంటర్ప్రైజెస్ సంస్థలో 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు సురేష్. కానీ ఎప్పుడు యజమాని నరేంద్ర భూపతి ఇంటికి వెళ్ళవలసిన అవసరం అతనికి కలగలేదు. రోడ్డు మీద వెళ్తూ ఆ బిల్డింగ్ని చాలాసార్లు చూశాడు. విశాలమైన ఆవరణలో పూల తోటల మధ్య రాజభవనంలాగా ఉంటుంది. ఇన్నాళ్లకి ఇవాల్టికి నరేంద్ర భూపతి నుంచి పిలుపు వచ్చింది సురేష్కి. మేనేజరు గుండెపోటుతో హాస్పిటల్లో చేరాడు. అప్పుడే ముఖ్యమైన అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది. అమెరికా నుంచి పార్టీ వచ్చి కూర్చున్నారు. మేనేజర్ సురేష్కి పర్సనల్ సెక్రటరీ. అందువల్ల ఆ బాధ్యత సురేష్ భుజస్కంధాల మీద పడింది. నరేంద్ర భూపతి ఫైల్స్ తీసుకొని ఇంటికి రావాల్సిందిగా సురేష్ని ఆజ్ఞాపించాడు. కంపెనీ నుంచి కారులో అవసరమైన ఫైల్ తీసుకుని బయలుదేరాడు సురేష్. ఆ సమయంలో అతనికి ఎంతో ఆనందం కలిగింది. ఎన్నడూ లేని హుందాతనం ప్రవేశించినట్లయింది. తాత్కాలికంగా తను మేనేజర్ బాధ్యత నిర్వహిస్తున్నందుకు గర్వంగా కూడా ఉంది. మనిషికి హోదా వల్ల ఆనందం, గౌరవం, పరపతి అన్నీ లభిస్తాయి కదా అని అనుకున్నాడు. తనకి ఈ పదవి శాశ్వతంగా ఉంటే ఎంతో బాగుండును అని తలపోశాడు. కానీ అది అసాధ్యమని తెలిసి మనసు బాధతో మూలికింది. కారు నరేంద్ర భూపతి భవనం పోర్టిగోలా ఆగింది. యూనిఫామ్లో ఉన్న నౌకరు కారు డోర్ తెరిచి సెల్యూట్ కొట్టాడు. మరొక నౌకరు సురేష్ చేతులని ఫైల్స్ అందుకున్నాడు. కమాన్ సురేష్, అన్నీ తెచ్చావా అని చిరునవ్వుతో పలకరించాడు నరేంద్ర భూపతి. ఎస్ సార్ అన్నాడు సురేష్ వినయంతో. మీట్ ద పార్టీ, యురేకా ఎంటర్ప్రైజెస్ ఆఫ్ అమెరికా. హేజ్ అవర్ యాక్టివ్ సెక్రటరీ మిస్టర్ సురేష్ అంటూ పరిచయం చేశాడు నరేంద్ర భూపతి. సురేష్ వారితో కరచాలనం చేసి సంతోషం వ్యక్తం చేశాడు. నరేంద్ర భూపతికి 70 ఏళ్లున్న చాలా యాక్టివ్గా కనిపిస్తాడు. 10 ఏళ్ళు తక్కువ వయసువాడిలాగా చూపరులకు గోచరిస్తాడు. అంత ఆరోగ్యంగానూ ఉంటాడు. కంపెనీ వ్యవహారాల్లో కుర్రాడిలా హుషారుగా పనిచేస్తాడు. అమెరికా కంపెనీ పార్ట్నర్స్తో అగ్రిమెంట్ పూర్తయ్యేసరికి రాత్రి 9 దాటింది. తర్వాత వారికి భూపతి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాట్లు జరిగాయి. స్కాచ్ విస్కీ సర్వ్ చేశారు. రకరకాల వెజ్, నాన్ వెజ్ డిష్లు తెచ్చిపెట్టారు. సురేష్కి డ్రింక్ చేసే అలవాటున్నా యజమాని ముందు తీసుకోవడానికి జంకాడు. తనకి అలవాటు లేదని మనవి చేసుకున్నాడు. 11 గంటలకు పార్టీ ముగిసింది. అమెరికన్ వాళ్ళు బస చేసిన హోటల్కి వెళ్ళిపోయారు. నరేంద్ర భూపతి బాగా డ్రింక్ పుచ్చుకున్నా నిశ్చలంగా కనిపిస్తున్నాడు. మనిషి తూలడం లేదు, తొండకడం లేదు. సురేష్కి ఆ మాత్రం ఆశ్చర్యంగా ఉంది. నరేంద్ర భూపతి నౌకర్లు తప్ప మరి వేరే కుటుంబ సభ్యులు ఎవ్వరూ కనిపించడమే లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడికైనా వెళ్ళారేమో అనుకున్నాడు. ఇక తన యజమాని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోవాలని ఆయన గదిలోకి వెళ్ళి వాకిట్లో నిల్చున్నాడు. నరేంద్ర భూపతి అతన్ని గమనించలేదు. ఆయన చూపులు ఒక ఫోటో మీద ఉన్నాయి. ఆ ఫోటో 12 ఏళ్ల పాపది. ఫుల్ సైజులో ఎల్లార్ చేసి ఉంది. సార్ అన్నాడు సురేష్. నరేంద్ర భూపతి తల తిప్పి చూశాడు. నేను వెళ్ళొస్తాను సార్. డిన్నర్ చేసావు కదా? చేశాను సార్. అంతా సవ్యంగా జరిగింది మిస్టర్ సురేష్. మేనేజర్ లేకపోయినా అన్ని దగ్గరుండి జరిపించావు. ఐ లైక్ యూ అన్నాడు నరేంద్ర భూపతి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంత రాత్రి వేళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడే పడుకో. పర్వాలేదు సార్. సార్ ఇంట్లో ఎవ్వరూ కనిపించడం లేదు, ఊరెళ్ళారా సార్ అన్నాడు సురేష్. నరేంద్ర భూపతి మొహంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఊరెళ్ళడం కాదు సురేష్, శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళారు అన్నాడు ఆయన. ఆయన కళ్ళలోంచి కన్నీరు బుగ్గల మీదకు జారింది. సార్, అవును సురేష్, నాకెవరూ లేరు. ఒక్కడే కొడుకుండేవాడు. బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు అమెరికాలో. వ్యాపారంలో మెలకువలన్నీ తెలుసుకున్నాడు. పెళ్లి చేశాను. వారికి ఒక అమ్మాయి పుట్టింది. బిజినెస్ అంతా వాడే చూసుకునేవాడు. ఒకసారి ఢిల్లీ నుంచి కొడుకు కోడలు వస్తున్నారు. ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అందులో చనిపోయారు. ఐఎమ్ వెరీ సారీ సార్. మరి పాప? చనిపోయే ఉంటుంది, కానీ డెడ్ బాడీ దొరకలేదు. ఆ పాపే అనుపమ. ఆ పేరుతోనే బిజినెస్ చేస్తూ
తృప్తి పొందుతున్నాను అన్నాడు నరేంద్ర భూపతి. సురేష్ పరీక్షగా ఫోటో వంక చూశాడు. చూడగా చూడగా ఆ ముఖం ఎక్కడో చూసినట్టుగా అనిపించసాగింది. ఎక్కడ జ్ఞాపకాల పొరలు వెతకసాగాయి. గుర్తుకు రావడం లేదు. సార్, ఈ పాపను నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది సార్ అన్నాడు సురేష్. నరేంద్ర భూపతి ఉలిక్కిపడ్డాడు. ఆశగా సురేష్ వంక చూశాడు. అంతలోనే అతని ముఖం నిరాశ చోటు చేసుకుంది. యాక్సిడెంట్ జరిగి 10 ఏళ్ళయింది. నువ్వెక్కడ చూసి ఉంటావు? అంతా భ్రమ అన్నాడు నరేంద్ర భూపతి. భ్రమో నిజమో కానీ సార్, 20 ఏళ్ల యువతిని ఇదే ముఖం గల ఆమెను చూసినట్టు అనిపిస్తోంది. కానీ ఎక్కడ చూశానో ఎప్పుడు చూశానో మాత్రం జ్ఞాపకం రావడం లేదు. ఒకవేళ పాప యాక్సిడెంట్లో బ్రతికి బయటపడి ఉండొచ్చు సార్ అన్నాడు సురేష్. నువ్వు ఊహించినట్టు జరగడానికి అవకాశం ఉంది. బాగా జ్ఞాపకం తెచ్చుకో. నా అనుపమ ఎక్కడుందో వెతుకు. ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. అనుపమ దొరికితే నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. సురేష్, నరేంద్ర భూపతి అంతులేని ఆనందంతో అంటున్నాడు. మీకోసం నేను ఎంత శ్రమపడైనా సరే ఆ యువతి కోసం వెతుకుతాను అన్నాడు సురేష్. వారం రోజులు తీవ్రంగా ఆలోచించాడు సురేష్. అనుపమ పోలికలు గల యువతిని ఎక్కడో చూశాడు. ఎప్పుడు చూశాడు? తల బద్దలు కొట్టుకుంటున్నా గుర్తుకు రావడం లేదు. అతనికి డైరీ రాసుకునే అలవాటు ఉంది. పాత డైరీలన్నీ వెతికాడు. పేజీలన్నీ తిరిగేశాడు. అలా పేజీలు తిరిగేస్తుంటే అతని మనసులో ఒక ఫ్లాష్. సంవత్సరం క్రితం మేనేజర్తో పాటు ఢిల్లీ వెళ్ళాడు. వారం రోజులు ఉండాల్సి వచ్చింది. 5 స్టార్ హోటల్లో బస. రోజు విస్కీ, బీర్ వగైరాలతో పాటు ఖరీదైన భోజనం. మేనేజర్ కమ్మగా నిద్రపోయేవాడు. అతనికి నిద్ర పట్టేదే కాదు. నరాలు జివ్వుమనేవి. కోరికలు పురులు విప్పేవి. అర్ధరాత్రి వరకు క్యాబరేలు చూసి మనసు మరింత రెచ్చిపోయేది. ఇక లాభం లేదని రూమ్ బాయ్ని కదలేశాడు. వాడి పేరు రవీంద్ర. ఎందుకు దొరకరు సార్ అని నవ్వాడు. ఈ రాత్రికి తీసుకురాగలవా? తల ఊపాడు రవీంద్ర. ఎంత? 1000 రూపాయలు. ట్యాక్సీ ఫేర్ మీరే ఇవ్వాలి, రావడానికి పోవడానికి కూడా. సురేష్ తల తిరిగిపోయింది. ఒక రాత్రి 1000 రూపాయల? ఆశ్చర్యపోతూ అన్నాడు. రవీంద్ర సమాధానం చెప్పకుండా నవ్వి వెళ్ళిపోయాడు. హోటల్ రూము, రెంటు, భోజనాలు వగైరా అన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ కాల్గాల్ బిల్లు ఎవరిస్తారు? అందులో 50 కాదు, 100 కూడా కాదు, 1000. తన నెల జీతం మొత్తం సమానం. సురేష్ నీరసించిపోయాడు. మేనేజర్ పక్క గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. సురేష్ బుక్ స్టాల్లో ఒక సెక్స్ బుక్ కొనుక్కొని చదవసాగాడు. ఎంతకీ నిద్ర రావడం లేదు. రూమ్ బయటకు వచ్చి వరండాల్లో పచార్లు చేయసాగాడు. చలిగాలి దంచి కొడుతోంది. స్వెట్టర్ వేసుకున్న చలిగానే ఉంది. రవీంద్ర డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నాడు. హోటల్ యూనిఫామ్లో లేడు. గుడ్ నైట్ సార్ అన్నాడు అతను సురేష్ని చూసి. గుడ్ నైట్. డ్యూటీ అయిపోయిందా? తల ఊపాడు రవీంద్ర. కొన్ని క్షణాలు ఆగాడు. సార్, మీరు 5 స్టార్ హోటల్లో ఉంటున్నారు. కాల్గాల్ కోసం ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టలేరా? సురేష్ నవ్వి, హోటల్ బిల్లు మా కంపెనీ చెల్లిస్తుంది. కాల్గాల్ బిల్లు నేను ఇవ్వాలి. నా జీతమే 1000 రూపాయలు. అంత డబ్బు ఒక్క రాత్రికి ఖర్చు చేస్తే నా గతి ఏంటి అన్నాడు. సార్, ఒక ప్రైవేట్ కేసు ఉంది, కానీ ఆ అమ్మాయి హోటల్కి రాదు. మినిమం 200 ఇవ్వాలి. ఎవరా అమ్మాయి? మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. బీఎస్సీ చదువుతోంది. స్టూడెంట్ అన్నమాట. అవును సార్, చాలా పేదవాళ్ళు. ఆమెకి తల్లి లేదు. తండ్రి లారీ డ్రైవర్. యాక్సిడెంట్లో పోయాడు. ఒంటరిది. అప్పటి నుంచి జరుగుబాటు లేక చదువుకుంటూనే చాలా సీక్రెట్గా వ్యవహారం నడుపుతోంది అన్నాడు రవీంద్ర. అయితే నన్ను నీతో రమ్మంటావా? రండి సార్. ఆమె పేరు అనుపమ. సరే పద. ఆ అమ్మాయిని చూడాలని నాకు ఎంతగానో ఉంది అన్నాడు సురేష్. ఇద్దరూ రోడ్డు మీదకు వచ్చారు. రవీంద్ర ఆటో పిలిచాడు. ఆటో దిగిన తర్వాత ఒక ఫర్లాంగ్ దూరం నడిచారు. అదంతా మురికివాడ ప్రాంతం. చిన్న చిన్న రేకుల ఇళ్ళు అక్కడక్కడా ఉన్నాయి. రవీంద్ర సురేష్ని ఒక స్ట్రీట్ లైట్ దగ్గరున్న కిళ్ళి కొట్టు దగ్గర ఆగమన్నాడు. తను ఒక్కడే ఆ సందులోకి వెళ్ళాడు. పావుగంట తర్వాత తిరిగి వచ్చాడు. రమ్మని సైగ చేశాడు. సురేష్ రవీంద్రని అనుసరించాడు. ఒక ఇంటి ముందు ఆగాడు. అదొక రేకుల షెడ్. తలుపు తీసుంది. డోర్ కర్టెన్ వేలాడుతోంది. అనుపమ పిలిచాడు రవీంద్ర. తెర చీల్చుకొని వచ్చింది అనుపమ. లోపలికి వెళ్ళండి అన్నాడు రవీంద్ర. సురేష్ లోపలికి వెళ్ళబోతుంటే ఆమెకు 200 ఇవ్వండి అన్నాడు.
సురేష్ తలూపాడు. ముందు చిన్న గది ఉంది. వంట పాత్రలు, పొయ్యి అన్నీ అక్కడే ఉన్నాయి. లోపల మరొక గది ఉంది. మధ్యలో తలుపు లేదు, కర్టెన్ ఉంది. సురేష్ లోపలికి వచ్చాక కర్టెన్ పూర్తిగా వేసేసింది అనుపమ. ఆమెను చూస్తుంటే మురికివాడల్లో అమ్మాయిలా లేదు. అందంగా ఉండడమే కాదు, ఖరీదైన చీర కట్టింది. నీట్గా టాయిలెట్ అయింది. ఆమె హిందీలోనే మాట్లాడింది. మీ పేరు? అనుపమ. అవును. బిఎస్సి చదువుతున్నావట కదా? తలూపింది. సురేష్ తన గురించి చెప్పాడు. ఆమె మౌనంగా వింది. ఏమీ అడగలేదు. తెల్లవారుజామున సురేష్ అక్కడి నుంచి బయటపడ్డాడు. మర్నాడు కూడా అతను అనుపమ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ మధ్యాహ్నమే తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. సురేష్కి అదంతా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆమె పేరు కూడా అనుపమే. రైలు యాక్సిడెంట్లో అనుపమ లారీ డ్రైవర్కి దొరికి ఉంటుంది. పిల్లలు లేని అతను అనుపమను పెంచుకొని ఉంటాడు. ఇదంతా నరేంద్ర భూపతికి చెప్పాలి అని అనుకుంటూ హుషారుగా బయలుదేరాడు సురేష్. నరేంద్ర భూపతి భవనంలోకి ప్రవేశించేటప్పటికి అతని ఆలోచనలు తారుమారయ్యాయి. తను అనుపమ వ్యభిచారిణిగా చూశానని చెప్తే ఆయన బాధపడతారేమో. అటువంటి పిల్ల తన మనవరాలను ఒప్పుకోవడానికి ఆయన మనసు అంగీకరించదేమో. కాబట్టి తను ఆమెను గురించి మరొక విధంగా చెప్పాలి అని అనుకున్నాడు. నమస్తే సార్ అన్నాడు సురేష్. నువ్వా సురేష్? ఏమిటి విశేషాలు? ప్రశ్నించాడు నరేంద్ర భూపతి. సార్, పాపను ఎక్కడో చూశాను, గుర్తొచ్చింది. ఇస్ ఇట్? ఆయన కళ్ళు మెరిశాయి. ముఖంలో ఆనందం కనిపించింది. ఢిల్లీలో చూశాను సార్. సుమారు 1 సంవత్సరం దాటి ఉంటుంది. వారం రోజులు ఆలోచించాక ఇప్పటి గుర్తొచ్చింది. వెరీ గుడ్ సురేష్ అంటూ ఆయన సోఫాలోంచి లేచి వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఆనందం చూసి సురేష్కి ధైర్యం వచ్చింది. యజమాని పక్కన మేనేజర్ సహితం కూర్చోగా తను చూడలేదు. అతడు రిజర్వ్డ్గా ఉంటాడు. అటువంటి ఆయన తనను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతనికి కించిత్ గర్వం కలిగింది. ఇప్పుడు చెప్పు, అనుపమని ఎక్కడ చూసావు? ఢిల్లీలో సార్. అదే, ఢిల్లీలో ఎక్కడ? సామ్రాట్ ఇంటర్నేషనల్ హోటల్ దగ్గర చూశాను. ఆమె నాకు ఎందుకు గుర్తుంది అంటే ఆ దగ్గరలోనే కాలేజీ ఉంది. ఆ కాలేజీలో ఆమె చదువుకున్నట్టుగా ఉంది. ఎవడో పోకిరి కుర్రాడు ఆమెను ఏదో అన్నాడు. అయితే లాగి లెంపకాయ కొట్టింది. జనం మూగారు. అప్పుడు నేను అక్కడున్నాను. ఆమె ధైర్యం నాకు నచ్చింది. అందుకే నాకు ఆమె మొహం గుర్తొచ్చింది. సురేష్ ఒక కల్పిత కథ చెప్పాడు. ముసలాయన మొహంలో సంతృప్తి కనిపించింది. సంవత్సరం జరిగింది సార్ ఈ సంఘటన నేను చూసి. ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఆ కాలేజీలో ఉందో లేదో. నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళు. ఎన్నాళ్ళైనా ఉండు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. నా మనవరాల్ని నాకు చూపించు. అలాగే సార్. కోట్ల రూపాయల ఆస్తికి ఇవాళకి వారసురాలు దొరకబోతోంది. లేకపోతే ఈ సంపద అంతా గుళ్ళకి ధర్మకార్యాలకు ఇవ్వాల్సి వచ్చేది అన్నాడు నరేంద్ర భూపతి. కోట్ల కొద్దీ ఆస్తి. సురేష్ గొణుక్కున్నాడు. సామ్రాట్ ఇంటర్నేషనల్ హోటల్లో దిగాడు సురేష్. స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యాడు. బార్లోకి వెళ్ళి చల్లటి బీరు తాగాడు. ప్రయాణ బడలిక కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. అతను ఢిల్లీ చాలాసార్లు వచ్చినా ఒంటరిగా రావడం ఇదే మొదలు. అందుకే అతనికి చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. కొంతసేపు లాన్లో కూర్చున్నాడు. రూమ్కి వెళ్ళి డిన్నర్ తెప్పించుకొని తిన్నాడు. తర్వాత బ్యారర్ రవీంద్రని పిలిచాడు. అతను కుతూహలంతో వచ్చాడు. హలో మిస్టర్ రవీంద్ర, బాగున్నావా అంటూ నవ్వుతూ పలకరించిన సురేష్ని విస్తుపోతూ చూశాడు. మీరు రవీంద్ర అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. నేను గుర్తులేదన్నమాట. ఎలా ఉంటానులే, ఎప్పుడో సంవత్సరం క్రితం చూసావు. రోజు ఎందరినో చూస్తుంటావు, గుర్తుపట్టడం కష్టం. సార్, మీరెవరో నాకు తెలియడం లేదు. నన్ను వెంటనే కలుసుకోమని చెప్పారట. అవును, నేను పొరపడ్డం లేదు. నేను నీకోసమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చాను నవ్వుతూ అన్నాడు సురేష్. నా కోసం అంత దూరం నుంచి వచ్చారా? రవీంద్ర మరింత ఆశ్చర్యపోతూ అన్నాడు. అవును. అలా ఆశ్చర్యపోకు, ముందు కూర్చో. పర్వాలేదు సార్, ఇబ్బందిగా అన్నాడు రవీంద్ర. అలా కాదు, కూర్చో. నేను డ్యూటీలో అలా కస్టమర్ల ముందు కూర్చోకూడదు. మా హోటల్ రూల్స్ ఒప్పుకోవు. ఎవరైనా చూస్తే ఉద్యోగం కాస్త ఊడుతుంది. సురేష్ డోర్ లాక్ చేసి వచ్చి రవీంద్రను బలవంతంగా కూర్చోబెట్టాడు. నువ్వు ఇప్పుడు సర్వర్వి, నేను కస్టమర్ని కాదు. అదంతా కాసేపు మర్చిపో. నేను నీ సహాయం కోసం వచ్చాను. నా సహాయమా? అవును మిస్టర్ రవీంద్ర, చెప్పండి. సంవత్సరం క్రితం నేను ఇదే హోటల్లో బస చేశాను. అఫ్కోర్స్ అప్పుడు నాతో పాటు మా మేనేజర్ కూడా ఉన్నాడనుకో. రవీంద్ర గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు నన్ను ఒక కాలేజీ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళావు. ఆమె పేరు అనుపమ. అనుపమ? అవును.
రవీంద్రకు గుర్తుకొచ్చింది. అవును, గుర్తొస్తోంది. అనుపమ కావాలి నాకు, పిలిపించు ఈ రాత్రికి అన్నాడు సురేష్. రవీంద్ర పెదవి విరిచాడు. సారీ సార్. ఏ? ఆమెకి పెళ్ళైపోయింది. వాట్? సురేష్ అరిచాడు. అవును సార్, ఆమె పెళ్లి చేసుకుంది. ఉసూరుమన్నాడు సురేష్. పెళ్లి చేసుకున్నాక ఆమె రావడం లేదా? లేదు సార్, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉండడం లేదు. అది అమ్మేసి మేనమామ వెంట వెళ్ళిపోయింది. అతను ఏం పని చేస్తున్నాడు? డీసీఎంలో వాచ్మ్యాన్. చదువుకున్న అమ్మాయి అతన్ని ఎలా పెళ్లి చేసుకుంది? పరిస్థితులు సార్. అతను ఎలాంటివాడు? వాడు ఉట్టి వెదవ సార్. డబ్బు కోసం అనుపమ హోటల్కి పంపిస్తాడా? తెలియదు సార్. అది కాదు సార్, వాడు ఉట్టి తాగుబోతు. ఎన్నేళ్ళు ఉంటాయి? 40 దాటి ఉంటాయి. ఇది 3వ పెళ్లి వాడికి. అయితే అనుపమ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని ఉంటుంది. అంతే సార్. అనుపమ్మను ఒకసారి కలుసుకోవాలి. నా కోసం ప్రయత్నించగలవా? రవీంద్ర కొంచెంసేపు మాట్లాడలేదు. నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను. అందుకు కాదు సార్, ఇక ఎవరిని తీసుకురావద్దని ఆ జీవితం మానేశానని చెప్పింది సార్ అన్నాడు రవీంద్ర. సురేష్ నవ్వాడు. అది 6 నెలల క్రితం మాట. ఇప్పుడు ఆమె మనసు మారి ఉండొచ్చు కదా. అయినా ప్రయత్నించడంలో నష్టమే ఉంది. నేను కేవలం ఒక రాత్రి గడపడానికి మాత్రమే రాలేదు. మరి నాకు అదృష్టం కలిసొచ్చి 25 లక్షల లాటరీ తగిలింది. సినిమా తీయాలని బుద్ధి పుట్టింది. అనుపమ అందం నన్ను ఆకర్షించింది. ఆమెను హీరోయిన్ని చేయాలని సంకల్పించాను. అందుకే ఇంత ఆరాటం. నువ్వేమంటావు? అనుపమ అందంగా ఉంటుంది కదూ? రవీంద్ర ఆశ్చర్యం నుంచి కోలుకోలేదు. మీరు సినిమా తీస్తున్నారా? అవును. ఏ? అనుపమ సినిమాల్లో పనికిరాదు సార్. ఏం? ఆమె బెడియస్తురాలు. మాట్లాడడానికే ఎంతో మొహమాట పడుతుంది. పిరికి మనిషి. సురేష్ నవ్వాడు. మొదట్లో అంతా అలాగే ఉంటారు. ప్రాక్టీస్లో మామూలుగా యాక్ట్ చేసేస్తారు అన్నాడు సురేష్. అదంతా నేను చూసుకుంటాను. అనుపమ నన్ను కలుసుకునే ఏర్పాట్లు చేయి చాలు అన్నాడు సురేష్. సూట్ కేసు తెరిచి 200 కాగితాలు రవీంద్ర చేతిలో పెట్టాడు. ఇది అడ్వాన్స్ మాత్రమే అని చిరునవ్వు నవ్వాడు. రవీంద్ర తలుపు తట్టాడు. అనుపమ తెరిచింది. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి ఇలా వచ్చావు అంది. నీతో పనుండి వచ్చాను. లోపలికి రానివ్వవా ఏంటి? గుమ్మంలో నిలబట్టి మాట్లాడుతున్నావు? అదేం లేదు, కిషన్కి తెలిస్తే పెద్ద గొడవ అంది విసుగ్గా. కిషన్ వెళ్లే వరకు ఆ మూల చెట్టు కింద నుంచునే వచ్చాను. ఎలా తెలుస్తుంది? మళ్ళీ రేపు ఉదయమేగా డ్యూటీ నుంచి వచ్చేది. తెలియడానికేముంది? అతనే చూడాలా? ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు అంది. రవీంద్ర ఇల్లంతా కలిగి చూశాడు. ఒక గదిలోనే సంసారం. దరిద్రం తాండవిస్తోంది ఇంట్లో. అనుపమ కూడా ఈ 6 నెలల్లో ఎంత చిక్కిపోయినట్టో కనిపిస్తోంది. ఆమె కళ్ళలో దిగులు గూడు కట్టుకుంది. అతను లోపలికి వచ్చాక ఆమె తలుపు మూసింది. చాలా చిక్కిపోయావు అనుపమ అన్నాడు ఆప్యాయంగా. ఆమె సమాధానం చెప్పలేదు. నవ్వి ఊరుకుంది. సరిగ్గా తిండి కూడా తినడం లేదా? తినడానికి ఏముంది? జీతంలో 35 మొత్తం తాగుడికే సరిపోతుంది. ఏదైనా జాబ్కి ట్రై చేయకపోయావా? పోస్ట్ గ్రాడ్యుయేట్కే దిక్కులేదు. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని నాకెవరిస్తారు జాబ్ అంది విరక్తిగా. కాసేపు పిచ్చాపాటి మాట్లాడి అసలు విషయంలోకి వచ్చాడు రవీంద్ర. సంవత్సరం క్రితం సురేష్ అని ఒక వ్యక్తి ఒక రాత్రి నీతో గడిపి వెళ్ళాడు. అయితే అతడు మళ్ళీ వచ్చాడు ఇన్నాళ్ళకి. మా హోటల్లోనే రూమ్ తీసుకున్నాడు. గమ్మత్ ఏమిటో తెలుసా? అతను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చింది నీకోసమేనట. అనుపమ ఆశ్చర్యంగా చూసింది. నిన్ను చూడాలని చచ్చిపోతున్నాడు అనుకో. చెప్పకపోయావా? మానేశానని, పెళ్ళైందని అన్నీ చెప్పాను. సారీ రవీంద్ర, నేను రాలేనని చెప్పు. అనుపమ, బాగా ఆలోచించుకో. అతను వచ్చింది నీ దగ్గర సుఖం పొందడానికి కాదు. నీ అందం అతనికి నచ్చిందట. లాటరీలో 25 లక్షలు వచ్చాయట. నిన్ను హీరోయిన్ చేసి సినిమా తీస్తాట. అనుపమ పకపకా నవ్వింది. అతనెవరో పిచ్చివాళ్లా ఉన్నాడు. కావచ్చు. దేశం గొడ్డుపోయిందా? నాకంటే అందగతులు ఎందరో ఉన్నారు. ఉంటే ఉండొచ్చు. అదృష్టం అందరికీ కలిసి రాదు. అదృష్టం సంగతి అలా ఉంచు. నేను నటనకి పనికిరాను. నలుగురిలో తిరగడమే నాకు సిగ్గు. అదంతా అతను చూసుకుంటాడు. ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందని చెప్పాడు. అతని మాటలన్నీ నిజమని నమ్ముతున్నావా? సినిమా హీరోయిన్ చేస్తానని నమ్మించి బాంబే తీసుకెళ్ళి ఏ బ్రోతల్ హౌస్కు అమ్మేస్తే? అతడు అలాంటి వాడని అనుకోకు. అలా మోసం చేయదలిస్తే నీ దగ్గరికి రావాలని ఏముంది? ఆ గ్లామర్ ఉన్న వాళ్ళు ఎందరో దొరుకుతారు. అనుపమ మాట్లాడలేదు కొంతసేపు. ఏదో ఆలోచిస్తూ గడిపింది. అనుపమ, అదృష్టం నీ తలుపు తట్టింది. కాదనకు. రవీంద్ర, నా వల్ల కాదు ఆ సినిమాల్లో యాక్ట్ చేయడం. అతనికి ఆ సంగతి చెప్పు నిష్కర్షగా అంది. రవీంద్ర ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె వినలేదు. సినిమా హీరోయిన్ చేస్తానని ఆశపడితే ఎగిరి గంతేస్తుందని తలపోసిన సురేష్
అనుపమ ఒప్పుకోలేదని వినగానే షాక్ తిన్నాడు. సార్, మీ పిచ్చి కానీ అనుపమ కంటే అందగత్తలు ఎక్కడా దొరకరా? పేపర్లో ప్రకటన ఇవ్వండి చాలు. మీ గది ముందు క్యూలో నిల్చుంటారు హీరోయిన్లు. రవీంద్ర నవ్వాడు. నా పిచ్చి నాకు ఆనందం అన్నాడు సురేష్. సార్, నేను వెళ్ళొస్తాను, డ్యూటీ అయిపోయింది అన్నాడు రవీంద్ర. మిస్టర్ రవీంద్ర, నాకు అనుపమ ఇల్లు చూపించగలవా? నాకు ఏమి అభ్యంతరం లేదు, కానీ ఏమిటి? అనుపమ మొగుడు కిషన్ గాడు ఉట్టి మూర్ఖుడు. మిమ్మల్ని చూస్తే ఏమైనా ఉందా? అసలే తాగి ఉంటాడు ఎప్పుడు. పర్వాలేదు, నేను అతన్ని మేనేజ్ చేస్తాను అన్నాడు సురేష్. ఇద్దరు హోటల్ దాటి రోడ్డు మీదకు వచ్చారు. ఆటోలో ఎక్కారు. రవీంద్ర అనుపమ ఇల్లు చూపించి వెళ్ళిపోయాడు. తలుపు తీసే ఉంది. సురేష్ చొరవగా లోపలికి వెళ్ళాడు. అనుపమ అతన్ని చూసి భయపడింది. ఎవరు మీరు అంది. నా పేరు సురేష్. రాత్రి రవీంద్ర నీకంతా చెప్పే ఉంటాడు. చెప్పాడు, కానీ నాకు ఇష్టం లేదు. ఆ సంగతి ఖచ్చితంగా చెప్పానే. మళ్ళీ మీరెందుకు వచ్చారు? దయచేసి వెళ్ళిపోండి, నా భర్త వచ్చే వేళైంది భయంగా అంది ఆమె. భయపడుకు అనుపమ, నేను రవీంద్రకు చెప్పినవన్నీ అబద్ధాలే. ఏంటి? అవును, నేను అతనికి నిజం చెప్పలేదు. సినిమా తీయడం, నేను హీరోయిన్గా చేయడం అంతా నిన్నెలాగైనా నా దగ్గరకు రప్పించుకోవాలని అలా చెప్పాను. ఇక నాతో పని ఏంటి? నేను అవన్నీ మానేశాను, నాకు పెళ్ళయింది. అయితే అంది అనుపమ, నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. ఇది చాలా సీక్రెట్. ముందు తలుపు వేసిరా అన్నాడు. ఆమె తలుపు గడియ పెట్టి వచ్చింది. అనుపమ, నువ్వు నీ తల్లిదండ్రులుగా భావించిన వారికి పుట్టలేదు. అనుపమ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. నువ్వు కోటీశ్వరుల బిడ్డవు. రైలు ప్రమాదంలో నీ తల్లిదండ్రులు చనిపోయారు. నిన్ను ఒక లారీ డ్రైవర్ పెంచుకున్నాడు. అప్పుడు నీ వయసు 10 ఏళ్ళు అయి ఉండొచ్చు. జ్ఞాపకం తెచ్చుకో. అనుపమ చిన్ననాటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సురేష్ జరిగిందంతా కథంతా చెప్పాడు. ఆమె తాత నరేంద్ర భూపతి కోట్లు సంపాదించాడని, ఆ సంపదకు ఆమె ఏకైక వారసురాలని నిజం చెప్పేసరికి అనుపమ్మకు మతిపోయింది. నా మాట విను. నీ భర్తను వదిలించుకొని నాతో వచ్చేసాయి. నీకు ఇంకా పెళ్లి కాలేదని మీ తాతయ్యతో చెప్తాను. ఆయన ఎంతో సంతోషిస్తాడు. లేకపోతే ఈ తాగుబోతు వాడిని, వయసు మళ్ళిన వాడిని చూసి ఆయన అసహించుకోవచ్చు అన్నాడు సురేష్. సురేష్ చెప్పే మాటలు వింటుంటే ఆమెకు అరచేతిలోనే స్వర్గం కనిపించింది. సినిమాల్లో చూసే బ్రహ్మాండమైన సెట్టింగ్ లాంటి భవనం, కారు, నగలు, ఆ వైభవం కళ్ళకు కట్టింది. ఆ సంపద అనుభవించాల్సిన తను తిండికి గతిలేక 3వ పెళ్ళి తాగుబోతుతో జీవితం గడుపుతోందా? ఛీ అని అనిపించింది. కానీ అతన్ని వదిలించుకోవడం ఎలా అంది. నువ్వు నాతో రావడానికి ఒప్పుకో చాలు, అదంతా నేను చూసుకుంటాను. కిషన్ సంగతి మీకు తెలియదు. ఎంత డబ్బిచ్చి వదిలించుకున్నా వదలడు. జీవితాంతం నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడేమో. అతను ఉంటే కదా బ్లాక్మెయిల్ చేయడానికి. అంటే మర్డర్. అనుపమ గుండె దడదడలాడింది. సురేష్ మర్డర్ అనగానే. కిషన్ డ్యూటీ నుంచి దిగేటప్పటికి 10 దాటింది. అప్పటి నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. జనం ఫుట్పాత్ల మీదే నిలబడిపోతున్నారు. కిషన్ కడుపులో మంటగా ఉంది. ఉదయం క్యాంటీన్లో తిన్న 2 పూరీలు ఒక మూలకి రాలేదు. కనీసం 10 కిలోమీటర్లైనా పోవాలి బస్సులో. బస్ దొరికేటప్పటికి 12 అవుతుంది. అతనికి విసుగ్గా ఉంది. జేబులో రూపాయి కాగితం కూడా లేదు. నెలాఖరు. రాత్రి మందు లేకపోవడం వల్ల పిచ్చెక్కిపోయినట్టుంది. కిషన్ బాయ్ అంటూ భుజం మీద ఎవరో చేయి పడేటప్పటికి ఉలికిపడ్డాడు. అతను టోపీ పెట్టుకున్నాడు. నల్ల కళ్ళద్దాలు, లాల్చీ పైజమా వేసుకున్నాడు. కిషన్ ఆశ్చర్యంగా చూశాడు. ఎవరో గుర్తుకు రావడం లేదు. బాగున్నావా అన్నాడు అతనే మళ్ళీ. ఎవరు మీరు అన్నాడు కిషన్. అరే బాయ్, నన్నే గుర్తుపట్టలేదా? భలే వాడివే. డీసీఎంలో పనిచేసేవాడిని. 4 ఏళ్ల క్రితం మానేసి సౌదీ అరేబియా వెళ్ళిపోయాను. కిషన్కి అతనెవరో చచ్చినా గుర్తుకు రావడం లేదు. కానీ అలా అంటే బాధపడతాడేమోనని పొడిగా నవ్వి, నువ్వా బాయ్ అన్నాడు. గుర్తుపట్టావు కదా? అమ్మయ్య, పద అలా బార్లోకి వెళ్ళి బీరు కొడదాం. ఎవరు తోడు దొరక చస్తున్నాను. ఒక్కడనే మందు కొట్టే అలవాటు నాకు లేదు. ఎండ దంచేస్తోంది కదూ అన్నాడు అతను. కిషన్కి బ్రహ్మానందం కలిగింది. వీడెవరో గుర్తు రావడం లేదు, కానీ సమయానికి దేవుళ్లా వచ్చాడు. రాత్రి మందు కొట్టకపోయేసరికి నాలుక పీక్కుపోతోంది. ఏసీ బార్కి వెళ్ళారు ఇద్దరు. బాయ్, ఏమనుకోకు, నీ పేరు గుర్తు రావడం లేదు అన్నాడు కిషన్. అతను పక్కపక్క నవ్వి, అవునులే, ఎలా గుర్తుంటుంది? నేను ఆఫీస్లో పనిచేసేవాడిని, నువ్వేమో ఫీల్డ్లో, అదీగాక 4 ఏళ్ళు దాటింది కదా అన్నాడు. కిషన్ ఇబ్బందిగా కూర్చున్నాడు. నా పేరు సరే, నా ముఖమైన గుర్తు లేదా? భలే వాడివే అని నవ్వాడు కిషన్. నా పేరు రామ్లాల్ అన్నాడు.
చల్లటి బీర్ బాటిల్స్ టేబుల్ మీదకి వచ్చాయి. రామ్లాల్ గ్లాసుల్లోకి వంచి చీర్స్ చెప్పాడు. చల్లటి ద్రవ పదార్థం గొంతులోకి దిగుతుంటే స్వర్గంలో తేలుతున్నట్టుంది కిషన్కి. ఎత్తిన గ్లాస్ దించకుండా స్వాహా చేసేసాడు. నీకు సారాయి అలవాటు, బీరేమో అంతుందిలే, మరో బాటిల్ తెప్పించరా అన్నాడు రామ్లాల్. వద్దు బాయ్, మొహమాట పడుతూ అన్నాడు కిషన్. భలే వాడివే, నా దగ్గర సిగ్గుపడుకు అన్నాడు. మరో 2 బాటిల్స్ వచ్చాయి. కిషన్ గ్లాస్ ఖాళీ అవుతూ ఉంటే రామ్లాల్ నింపుతున్నాడు. ఇక్కడ నౌకరీ మానేసి సౌదీ అరేబియా వెళ్ళిపోయాక దరిద్రం వదిలిపోయింది బాయ్. ఈ 4 ఏళ్లలో ఖర్చులు పోను 2 లక్షలు మిగిలాయి. నిజం అన్నాడు కిషన్. అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. అబ్బే అదేం లేదు, అంతంత మాత్రం జీతాలు ఇస్తారా అక్కడ? మరేమనుకున్నావు? పోనీలే, బాగుపడిపోయావు. ఇక్కడే ఉంటావా? ఎందుకు? దరిద్రం, ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. నెల సెలవు పెట్టి వచ్చాను కానీ ఇక్కడేం తోచడం లేదు. అలాగా? ఏ నువ్వు వస్తావా? నేనా? అవును బాయ్, వచ్చేయి. ఇక్కడ ఎన్నాళ్ళున్నా గాజుల బేరం కూటికి సరి, మిగిలేది చచ్చేది ఏమీ లేదు. నన్ను తీసుకెళ్తావా? వీలవుతుందా? ఆశగా అడిగాడు కిషన్. ఎందుకు వీలు కాదు? నాకు అక్కడ కొంచెం పలుకుబడి ఉందిలే. నీకు ఏదో ఒక నౌకరీ చూస్తాను. ఆ పుణ్యం కట్టుకో రామ్లాల్ బాయ్. నీ పేరు చెప్పుకొని బాగుపడిపోతాను అన్నాడు కిషన్. అలాగే మరి, నాకేమిస్తావు? ఏం కావాలి అన్నాడు కిషన్. రామ్లాల్ పకపకా నవ్వి, నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి? నీ సంగతి నాకు తెలీదా? సరదాగా అడిగాను. ఏమి వద్దు కానీ రాత్రికి పార్టీ ఇవ్వు అన్నాడు. పార్టీయా? కిషన్ గతుక్కుమన్నాడు. నెలాఖరు జేబులో డబ్బు లేదు, అప్పిచ్చే నాదుడు లేడు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచు. బాబీతో చెప్పి ధమ్కా మురిగి చేయించు. నేను వచ్చేటప్పుడు ఏ క్లాస్ బ్రాందీ తెస్తానన్నాడు రామ్లాల్. 200 కాగితం కిషన్ జేబులో కుక్కాడు. వద్దులే, భలే వాడివి బాయ్ అన్నాడు కిషన్. నా దగ్గర డబ్బులు మూలుగుతూ ఉంది, నీ దగ్గర పైసా లేదు. ఆ మాత్రం గ్రహించలేననుకున్నావా? ఇద్దరూ బారులో నుంచి బయటపడ్డారు. ఆటో పిలిచాడు రామ్లాల్. ఎందుకు? బస్సులో పోదాం. బస్సులో వెళ్ళే అలవాటు లేదు అన్నాడు రామ్లాల్. మీ ఇంటికి దారి చెప్పు, నిన్ను వదిలేసి నేను పోతాను. కిషన్ ఇంటికి దారి చూపించాడు ఆటోలో డ్రైవర్కి. ఆటో కిషన్ ఇంటి ముందు ఆగింది. కిషన్ దిగాడు. రామ్లాల్ దిగలేదు. కిషన్ దిగి భోంచేసి వెళ్ళమని బలవంతం చేశాడు. అతను ఒప్పుకోలేదు. రాత్రి 9 దాటాక వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆటోలో. కిషన్ ముఖం చిటపటలాడుతూ ఉంటుంది మామూలుగా. ఈరోజు ఎందుకో సంతోషంగా ఉన్నాడు. హుషారుగా వచ్చాడు ఇంట్లోకి. అతనెవరు? ప్రశ్నించింది అనుపమ. నా దోస్త్, మా మిల్లులోనే పనిచేసేవాడు. 4 ఏళ్ల క్రితం నౌకరీ మానేసి సౌదీ వెళ్ళిపోయాడు. 2 లక్షలు మిగిలిందట అంటూ రామ్లాల్ తనను కూడా తీసుకెళ్తానన్న విషయం చెప్పాడు. ఆ తర్వాత హడావిడిగా మార్కెట్లోకి వెళ్ళి కోళ్లు పట్టుకొచ్చాడు. రామ్లాల్ భోజనానికి వస్తున్నాడని పదే పదే చెప్పాడు. అనుపమ 7 గంటలకల్లా అన్నీ సిద్ధం చేసింది. ఆటో రిక్షా వస్తున్న శబ్దం కోసం చెవులు రిక్కించుకొని కూర్చున్నాడు కిషన్. రాత్రి 9ంటికి వచ్చాడు రామ్లాల్. ఆటోలో రాలేదు, నడిచే వచ్చాడు. చేతిలో అట్ట ప్యాకెట్ ఉంది, అది ఫుల్ బాటిల్స్. రా బాయ్, ఇంత ఆలస్యం చేశామే అంటూ ఆహ్వానించాడు కిషన్. ఇద్దరు కూర్చున్నారు. అన్నీ సిద్ధం చేసి ఓ మూల కూర్చుంది అనుపమ. రామ్లాల్ తను నామమాత్రం గొంతులో పోసుకుని మిగిలిందంతా కిషన్తోనే తాగించాడు. 11 గంటలకి కిషన్ పని అయిపోయింది. మత్తులో జారిపోయాడు. రామ్లాల్ నవ్వుతూ అనుపమ దగ్గరికి వచ్చి భుజం మీద చేతులు వేశాడు. ఆమె భయంతో గోడకు కరుచుకుపోయింది. నన్ను గుర్తుపెట్టలేదా అంటూ టోపీ తీశాడు. మీరా సురేష్? ఆశ్చర్యంగా అంది. నేనే. ఎలా ఉంది నా వేషం? ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఇక వీడు లేవడు. తెల్లవారు నువ్వు ఏడ్చి మొత్తుకొని గొడవ చేయి. శవాన్ని పూడ్చడానికి ఇదిగో ఈ డబ్బు ఉంచు అంటూ ఆమె చేతిలో కొంత డబ్బు ఉంచాడు. ఏంటి, చనిపోయాడా? భయంగా అంది. ఇంకా లేదు, కానీ చస్తాడు. జాగ్రత్తగా విను. నేను సామ్రాట్ హోటల్ నుంచి మారిపోతాను. అశోక్ హోటల్ రూమ్ నంబర్ 171. 3వ రోజున రాత్రికి నువ్వు రావాలి. నేను హైదరాబాద్కి బయలుదేరే బెర్తులు రిజర్వ్ చేసి ఉంచుతాను. ఏ? ఆమె తలూపింది. సురేష్ జేబులో నుంచి సిరంజి తీసి చిన్న బాటిల్ నుంచి మందు ఎక్కించి కిషన్ జబ్బలో గుచ్చాడు. కిషన్ కొంచెం కదిలాడు. ఇక వీడి పని అయిపోయినట్లే. నేనిక వస్తాను. చెప్పినవన్నీ జాగ్రత్త అన్నాడు సురేష్. తర్వాత వీధిలోకి వెళ్ళిపోయాడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో అతను నిజంగా చచ్చిపోతాడా? అది సహజ మరణంగా అందరూ అనుకుంటారా? అనుపమ సురేష్తో వెళ్ళిపోతుందా? వాళ్ళ తాతగారిని కలుసుకుంటుందా? ఆ తర్వాత
కథ ఎటువంటి మలుపు తిరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే చూడండి. చూడగానే లైక్ చేయండి. మీ లైక్లు కామెంట్స్ నా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తాయి. మరి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.